హలో ఫ్రెండ్స్. ఈరోజు మనం ఒక కంపెనీలో జరిగే మీటింగ్స్, రకరకాల మీటింగ్స్ గురించి, ఆ మీటింగ్స్ కండక్ట్ చేసే విధానం, ప్రొసీజర్ గురించి తెలుసుకుందాం. ప్రతి కంపెనీలో జనరల్‌గా 4 టైప్స్ 4 రకాల మీటింగ్స్ ఉంటాయి. బోర్డ్ మీటింగ్స్, యాన్యువల్ జనరల్ మీటింగ్ ఏజీఎం, ఎక్స్ట్రార్డినరీ జనరల్ మీటింగ్ ఈజీఎం అండ్ క్లాస్ మీటింగ్స్. ఫస్ట్ బోర్డ్ మీటింగ్స్ గురించి చూద్దాము. మీటింగ్ ఆఫ్ డైరెక్టర్స్. ప్రతి బోర్డ్‌లో డైరెక్టర్స్ ఉంటారు. మీటింగ్ ఆఫ్ డైరెక్టర్స్ ఈస్ కాల్డ్ బోర్డ్ మీటింగ్. మినిమం 4 మీటింగ్స్ పర్ ఇయర్ జరగాలి. అంటే ప్రతి క్వార్టర్‌కి ఒక మీటింగ్ జరగాలి. మీటింగ్‌కి ముందు కనీసం 7 డేస్ నోటీస్ ఇవ్వాలి. అంటే నెక్స్ట్ వీక్ ఉంటుంది. 7 డేస్ ముందే ఇన్విటేషన్ పంపించాలి డైరెక్టర్స్ అందరికి. కాకపోతే క్వారం ఎంతమంది ఉండాలంటే అట్‌లీస్ట్ ఉన్న డైరెక్టర్స్ అందరిలో 1/3 టోటల్ స్ట్రెంగ్త్‌లో 1/3 డైరెక్టర్స్ ఉంటే బోర్డ్ మీటింగ్ కండక్ట్ చేసుకోవచ్చు. అండ్ బోర్డ్ మీటింగ్స్ ఉండాలి అనేది మనకి సెక్షన్ 173 ఆఫ్ కంపెనీస్ యాక్ట్ ప్రకారం చెప్తుంది. ఆ యాక్ట్ లో మనకు చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అండ్ సెకండ్ టైప్ ఆఫ్ మీటింగ్ యాన్యువల్ జనరల్ మీటింగ్. సో యాన్యువల్ అంటే సంవత్సరానికి ఒకసారి జరగాలి, ఇయర్లీ. సో ఏజిఎం అనేది ప్రతి సంవత్సరం ఒకసారి ప్రతి కంపెనీ జరిపించాలి. షేర్ హోల్డర్స్ అందరిని పిలవాలి. అండ్ ఇందులో ఏం చేస్తారంటే యాన్యువల్ జనరల్ మీటింగ్ లో ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఏదో ఉంటే అప్రూవల్ చేయడము, లేదా ఏదైనా కొత్త డెసిషన్స్ తీసుకోవాలంటే వాటి గురించి మాట్లాడుకుంటారు. సెక్షన్ 96 ప్రకారం సెక్షన్ 96 ప్రకారం ఏజీఎం యాన్యువల్ జనరల్ మీటింగ్ కంపెనీ ఫైనాన్షియల్ ఇయర్ ఎండ్ అయిన 6 మంత్స్ లోపు జరగాలి. అది రూల్. అండ్ ఈ ఏజీఎం కి 21 డేస్ ముందే ఒక నోటీస్ ఇవ్వాలి, ఇన్విటేషన్ పంపించాలి అందరికి, ఆల్ మెంబర్స్ కి, డైరెక్టర్స్, ఆడిటర్స్, షేర్ హోల్డర్స్ అందరికి. నెక్స్ట్ టైప్ ఎక్స్ట్రాఆర్డినరీ జనరల్ మీటింగ్ ఈజీఎం. ఏదైనా ఇంపార్టెంట్ అర్జెంట్ మ్యాటర్ నెక్స్ట్ ఏజీఎం యాన్యువల్ జనరల్ మీటింగ్ వరకు వెయిట్ చేయకుండా ఇప్పుడే ఇమ్మీడియట్ గా సాల్వ్ చేయాలి. అటువంటి కేసులో ఎక్స్ట్రాఆర్డినరీ జనరల్ మీటింగ్ అనేది కాల్అప్ చేయాలి. దీనికి కూడా సేమ్ ఏజీఎం లాగా 21 డేస్ నోటీస్ పీరియడ్ ఇవ్వాలి. నెక్స్ట్ క్లాస్ మీటింగ్స్. క్లాస్ మీటింగ్స్ అంటే ఇక్కడ మీనింగ్ ఏంటంటే ఒక స్పెసిఫైడ్ క్లాస్, అంటే షేర్ హోల్డర్స్ లో ఒక స్పెసిఫైడ్ క్లాస్ మాత్రమే మీటింగ్ పెట్టాలి. ఒక పర్టికులర్ జ్యూరిస్డిక్షన్ లో ఉన్న షేర్ హోల్డర్స్ అందరికీ మీటింగ్ కండక్ట్ చేయాలి అంటే అది క్లాస్ మీటింగ్స్ ద్వారా సాధ్యమవుతుంది. నెక్స్ట్ ప్రొసీజర్ ఫర్ కండక్టింగ్ మీటింగ్స్. ఒక మీటింగ్ కండక్ట్ చేయడానికి ప్రొసీజర్. ఫస్ట్ నోటీస్ ఇవ్వాలి. ఈ నోటీస్ లో ఖచ్చితంగా డేట్, మీటింగ్ జరిగే డేట్, టైము, వెన్యూ అంటే ఎక్కడ జరుగుతుంది మీటింగ్, ఏ ప్లేస్ లో జరుగుతుంది, అజెండా అంటే ఏ మీటింగ్ లో ఏ టాపిక్స్ మీద డిస్కస్ చేస్తాం అన్నది ఖచ్చితంగా రాసి ఉండాలి. అండ్ ఈ నోటీస్ అనేది అందరి పార్టిసిపెంట్స్ కి పంపించాలి. సెకండ్ అజెండా, టాపిక్స్ టు బి డిస్కస్డ్ అంటాం కదా, ఆ మీటింగ్ లో ఏ టాపిక్స్ డిస్కస్ చేయాలి అన్నది అజెండా అవుతుంది. అజెండాని ముందే డైరెక్టర్స్ పాస్ చేసి ఉండాలి. నెక్స్ట్ కోరం. కోరం అంటే ఎంతమంది మినిమం ప్రెజెంట్ అవ్వాలి, ప్రెజెంట్ ఎంతమంది అవ్వాలి, అది ఎంతమంది ఉంటే మీటింగ్ కండక్ట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ 1000 మంది షేర్ హోల్డర్స్ ఉన్న చోట మినిమం 10 మంది కూడా లేరు అనుకోండి, ఆ మీటింగ్ జరిగినట్టు కాదు. నెక్స్ట్ వచ్చేసి చైర్మన్. మీటింగ్స్ కి చైర్మన్ అధ్యక్షుడిగా వ్యవహరిస్తారు. సో చైర్మన్ అంటారు కదా కంపెనీకి, ఆయనే అధ్యక్షుడిగా వ్యవహరిస్తారు. అండ్ మినిట్స్. ఎవరైతే కంపెనీ ఏజీఎం కానీ, ఈజీఎం కానీ, క్లాస్ మీటింగ్స్ కానీ రాని వాళ్ళు ఉంటారో వాళ్ళ కోసం మినిట్స్ మెయింటైన్ చేయాలి. అంటే రికార్డ్ ఆఫ్ ప్రొసీడింగ్స్ అన్నమాట. అంటే మొత్తం రిటర్న్ గా రాసి ఉంచాలి. ఏ పాయింట్ ఎవరెవరు డిస్కస్ చేశారు, దాని పర్యవసానాలు, దాని అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ అవన్నీ ఒక డాక్యుమెంట్ లో చేసి ఎవరైతే రాలేదో వాళ్ళకి ఇవ్వాలి. అలాగే వచ్చిన వాళ్ళు కూడా ఒకసారి చూసుకోవడానికని ఉండాలి. నెక్స్ట్ ఓటింగ్. ఈ మీటింగ్స్ యొక్క ముఖ్య ఉద్దేశం ఓటింగ్ కండక్ట్ చేయడం. ఈ ఓటింగ్ అన్నది పోలింగ్ లాగా చేయొచ్చు, ఎలక్ట్రానికల్ గా కూడా చేయొచ్చు. దట్స్ ఆల్. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ న్యాయ విద్య.